హాయ్ హలో ఎవ్రీవన్. నేను నా ప్రీవియస్ వీడియోలో ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ ఎలా రాయాలో దానికి సంబంధించిన 7 పిల్లర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. వీలుంటే ఆ వీడియోని ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇప్పుడు ప్రాంప్ట్ ఎలా రాయాలో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ప్రాంప్ట్ని మనం తీసుకొని ఒక లెసన్ ప్లాన్ ఎలా జనరేట్ చేయొచ్చు, లేదా ఒక యూనిట్ ప్లాన్ ఎలా జనరేట్ చేయొచ్చు మనము, లేదా ఒక చాప్టర్ని యూనిట్స్గా ఎలా బ్రేక్ డౌన్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ అవ్వకుండా వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్లో ఒక యూనిట్ ప్లాన్, ఒక పీరియడ్ ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాంప్ట్ దేనికి వాడాలి అంటే ఒక చాప్టర్ని మనం సబ్ టాపిక్స్గా లేకపోతే సబ్ యూనిట్స్గా డివైడ్ చేయాలి అంటే ఈ ప్రాంప్ట్ని మనం వాడవచ్చు. ఏంటి ఆ ప్రాంప్ట్ అంటే యాక్ట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ కరికులం ప్లానర్, లేదా ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ టీచర్, ఈ టీచర్ అని కూడా పెట్టుకోవచ్చు మనము. అండ్ డివైడ్ ది చాప్టర్ ఆర్ టాపిక్, బ్రాకెట్లో ఏం రాయాలంటే చాప్టర్ పేరు రాయండి, ఫర్ క్లాస్ లేదా గ్రేడ్, ఏ తరగతికి, అలాగే సబ్జెక్ట్ రాయండి ఇక్కడ బ్రాకెట్లో, ఇంటూ లాజికల్ సబ్ టాపిక్స్ టు బి టాట్ ఓవర్ నంబర్ ఆఫ్ పీరియడ్స్, ఎన్ని పీరియడ్లో బోధించాలో నంబర్ మీరే వేయండి. సో అలైన్ ద సీక్వెన్స్ అండ్ కంటెంట్ విత్ ద ఎస్సీఆర్టీ తెలంగాణ కరికులం, ఇది మెన్షన్ చేయాలన్నమాట. మనం ఏ కరికులం మనం ఫాలో అవుతున్నామో వాళ్ళ కరికులంని ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఈ తెలంగాణకు సంబంధించింది కాబట్టి ఎస్సీఆర్టీ తెలంగాణ కరికులం, లేదా ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్, ఆ స్టేట్ యొక్క కరికులం అయితే స్టేట్ కరికులం మెన్షన్ చేయాలి, లేదు సెంట్రల్ కరికులం అయితే సెంట్రల్ కరికులం యొక్క సిబిఎస్ఈ అని మెన్షన్ చేయాలి. అండ్ ఎన్ష్యూర్ ద టాపిక్స్ ఆర్ ఏజ్ అప్రోప్రియేట్, మనం 7th క్లాసా 8th క్లాసా ఆ తరగతికి అనుగుణంగా ఇవ్వమని అడగాలి. లాజికల్లీ సీక్వెన్స్డ్ అండ్ ఓవరాల్ ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ ప్రజెంట్ ద అవుట్పుట్ ఇన్ ఏ క్లియర్ టేబుల్ ఫార్మేట్లో కావాలని అడుగుతున్నాము. పీరియడ్ నెంబర్, అలా ఎలా ఉండాలి టేబుల్, పీరియడ్ నెంబర్ ఉండాలి, సబ్ టాపిక్, దాంట్లో కీ కాన్సెప్ట్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ సజెస్టెడ్ టీచింగ్ యాక్టివిటీస్. అలాగే లాంగ్వేజ్ ఎలా ఉండాలి, యూజ్ సింపుల్ క్లియర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనము 7 పిల్లర్స్ని ఫాలో అయ్యి రాసినటువంటి ఒక ప్రాంప్ట్ అనమాట. దీని ఎక్స్పీరియన్స్డ్ కరికులం ప్లానర్ అని కూడా రాయవచ్చు మీరు, లేదా ఎక్స్పీరియన్స్డ్ టీచర్, మనం టీచర్ కాబట్టి టీచర్ అని కూడా మెన్షన్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్డ్ టీచర్ రాసి ఇలా 7 పిల్లర్స్ ఫాలో అయ్యి ఒక ప్రాంప్ట్ తయారు చేసాం. లేదు ఇలా కాకుండా ఇంకో రకం కూడా మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఎలా అంటే అది జస్ట్ 7 పిల్లర్స్ 7 మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాంప్ట్ రాయాలంటే 2-3 తీసుకోవచ్చు, 4-5 తీసుకోవచ్చు. సో ఎఫెక్టివ్ ప్రాంప్ట్ రాయాలంటే కనీసం 3 అయినా యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే రోల్ ఇవ్వకుండా డైరెక్ట్ అడుగుతున్నాం అనమాట. డివైడ్ చాప్టర్ నేమ్ ఫర్ క్లాస్ సో అండ్ సో సబ్జెక్ట్ ఇంటూ లాజికల్ సబ్ టాపిక్స్ టు టాట్ ఓవర్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ చేయాలి. అలైన్ విత్ ది ఎస్సీఆర్టీ తెలంగాణ కరికులం, ఇది మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలి. సీక్వెన్స్ ద సబ్ టాపిక్ లాజికల్లీ అండ్ ఇంక్లూడ్ కీ కాన్సెప్ట్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ సజెస్టెడ్ టీచింగ్ యాక్టివిటీస్. యూజ్ సింపుల్ క్లియర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది మన ప్రాంప్ట్స్. సో ఈ 2 ప్రాంప్ట్స్ని మనం వాడవచ్చు. ఏదైనా ప్రాంప్ట్ మీరు తీసుకున్నా కూడా మీకు ఆన్సర్ అనేది ఏఐ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదటి ప్రాంప్ట్ని తీసుకుంటున్నాను. సో ఈ ప్రాంప్ట్ని మనము ఏఐలో అప్లోడ్ చేయాలి, లేదా ఏఐలో టైప్ చేయాలి. సో ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. మీ మొబైల్లో చేసుకోవచ్చు, లేకపోతే మనం డైరెక్ట్గా డెస్క్టాప్లో ఉన్న గూగుల్ క్రోమ్ని ఏ బ్రౌజర్ ద్వారా చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళి మీరు చాట్ జీపీటీ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఓపెన్ లింక్స్ ఉంది చాట్ జీపీటీ, దాన్ని క్లిక్ చేయండి. సో మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మీకు ఒక ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఆస్క్ ఎనీథింగ్ అనే ఒక ప్రాంప్ట్ బాక్స్ అంటుంది. దీన్ని ఏమంటారు, దీన్ని ప్రాంప్ట్ బాక్స్, ఆస్క్ ఎనీథింగ్ అని అడుగుతుంది. సో ఇందులో ఏమి ఇవ్వాలంటే మీరు ప్రాంప్ట్ రాయాలి. మీకు ఏం కావాలనేది ఇక్కడ మీరు అడగాలన్నమాట. ఏఐని అడగాలి, కమాండ్ ఇవ్వాలన్నమాట. సో ఆ కమాండ్ని మీరు ఏ రకంగా ఇవ్వచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు టైప్ చేయవచ్చు, లేదా ఇక్కడ మీకు స్పీకర్ బటన్ ఉంది కదా, ఈ స్పీకర్ బటన్ని ఆన్ చేసి రీడ్ కూడా చేయొచ్చు. ఒక ప్రాంప్ట్ టైప్ చేసుకుంటుంది, స్పీచ్ టు టెక్స్ట్ ఫార్మేషన్లో వచ్చేస్తుంది. లేదు అంటే ఆల్రెడీగా మీరు దాన్ని ఫోటో తీయొచ్చు. దీన్ని క్లిక్ చేస్తే మీకు మొబైల్లో అయితే డైరెక్ట్ కెమెరా ఆప్షన్ వస్తుంది, మొబైల్ అయితే మీకు డైరెక్ట్గా కెమెరా ఆప్షన్ వస్తుంది. లేదు అంటే మీరు ఫోటోని అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ ఫోటో ఆర్ ఫైల్స్ అని ఉంటుంది. సో ఆల్రెడీగా ఆ ప్రాంప్ట్ని ఇప్పుడు రాయడం, టైప్ చేయడం, లేదా కాపీ పేస్ట్ చేయడం మీకు ఇబ్బంది అనుకుంటే దాన్ని ఫోటో తీసుకొని ఆ ఫోటోని కూడా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని కాపీ పేస్ట్ చేసి చూపెడతాను. సో ఈ ఫస్ట్ ప్రాంప్ట్ నేను తీసుకుంటున్నాను, దీన్ని జస్ట్ కాపీ అండ్ ఇందులో పేస్ట్ చేశాను. సో ఇక్కడ మనం కమాండ్ ఇచ్చాము, దీంట్లో ఫిల్ చేయండి, చాప్టర్ నేమ్ అవి ఫిల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ నంబర్స్ అనే టాపిక్ తీసుకుంటున్నాను. రియల్ నంబర్స్ టాపిక్ ఫర్ 10th క్లాస్. ఏ సబ్జెక్ట్ అయినా ఇదే వాడుకోవచ్చు మీరు, ఎనీ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. తర్వాత నంబర్ ఆఫ్ పీరియడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 12 పీరియడ్స్ కావాలి అనుకుంటున్నాను. దీనికి 12 పీరియడ్స్ అలైన్ విత్ ఎస్సీఆర్టీ తెలంగాణ. అండ్ నాకు ఎలా ఉండాలి, లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని మెన్షన్ చేయాలి, తెలుగులో కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, నేను జస్ట్ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ ఇట్. జస్ట్ మీకు 1 minute లోపే మీకు ఒక బ్యూటిఫుల్ యూనిట్ ప్లాన్ అనేది ఇస్తుంది. అంటే యూనిట్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. దీన్ని యూనిట్ని బ్రేక్ డౌన్ చేయడం అంటారు. చూడండి ఇక్కడ మీకు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది. ఇదే మనం రాయాలంటే చాలా టైం పడుతుంది, మనకు ఆలోచించాలి,
అలాగే సబ్ టాపిక్స్ ఏంటనేది మనం మార్క్ చేసుకోవాలి. సో ఇదంతా మనం రాయాలంటే మనకు కనీసం ఒక గంట టైం అయినా పడుతుంది. కానీ ఇక్కడ మనం జస్ట్ ఒక 20-30 సెకండ్స్లోనే ఆన్సర్ వచ్చేసింది. సో చూడండి, ఫస్ట్ పీరియడ్లో ఏమి ఇచ్చింది సబ్ టాపిక్, ఇంట్రడక్షన్ టు రియల్ నంబర్స్ లేదా యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి చెప్పమంటుంది. అందులో కీ కాన్సెప్ట్స్ ఏంటి, తర్వాత లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి, లేక లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, ఇక్కడ సజెస్టెడ్ టీచింగ్ యాక్టివిటీస్ ఏం చేయాలి మనము, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనం. ఇలా మీకు 12 పీరియడ్స్ ని డివైడ్ చేసి చేస్తుంది. ఇలా ఈ ప్రాంప్ట్స్ మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్ ఆర్టీవీ ఎడ్యుటెక్ లోకి లాగిన్ అవ్వండి. అక్కడ హాయ్ అని పెట్టి మీరు సబ్జెక్ట్ పేరు రాస్తే మీకు నేను ఈ ప్రాంప్ట్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఏఐ జనరేట్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం యాస్టీజ్ కాపీ పేస్ట్ లా తీసుకోవద్దు. దాన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ రీడ్ చేసి మనకు యాప్ట్ అవుతుంది లేదా ఒకసారి చూసుకొని, అంటే ఫ్యాక్ట్ చెకింగ్ అంటారు దీన్ని, ఏమంటారు దీన్ని, ఫ్యాక్ట్ చెకింగ్. సో ఒకసారి ఫ్యాక్ట్ని చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలన్నమాట. సో అలాగే అంతేకాకుండా మీకు ఒక కాన్సెప్ట్ సీక్వెన్స్ కూడా, అంటే ఒక ఫ్లో చార్ట్ కూడా కింద ఇచ్చేసింది. రియల్ నెంబర్లో ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, తర్వాత దాంట్లో హెచ్సిఎఫ్, దాన్ని యూజ్ చేసుకుని హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి, ఫండమెంటల్ థీరం, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇలా ఒక ఫ్లో చార్ట్ ఇచ్చింది మనకు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అనేది కూడా మీకు ఇక్కడ రిఫరెన్స్ కూడా ఇస్తుంది. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిందో కూడా మీకు రిఫరెన్స్ అనేది చెప్తుంది. ఇది ఏంటంటే ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఓపెన్ సోర్సెస్లో ఉన్నాయి, ఆ వెబ్సైట్స్లో ఉన్నాయి కాబట్టి, ఎస్ఐటి తెలంగాణ వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంది. సో ఇలా మీరు ఒక యూనిట్ని బ్రేక్ డౌన్ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దిస్ మ్యాథమెటిక్స్, యూ కెన్ డూ ఫర్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఇన్ ద సేమ్ మేనర్. ఇంగ్లీష్ చేయొచ్చు, లేకపోతే తెలుగు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీకు తెలుగు కూడా చేసి చూపెడతాను. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనం. సో ఒక్కొక్కసారి ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్ ఏంటంటే క్యాన్వా పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. సో క్యాన్వా పేజ్ నుంచి మీరు ఇలా క్యాన్వా పేజ్ ఓపెన్ అవుద్ది ఒక్కొక్కసారి. సో దీన్ని క్యాన్వా పేజ్ అంటారు. అంటే కొన్నిసార్లు ఇస్తుంది జెమిని, అంటే కొన్నిసార్లు చాట్‌జీపీటీ మీకు క్యాన్వా పేజ్ డైరెక్ట్ ఇస్తుంది. క్యాన్వా పేజ్ ఇస్తే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు, దీన్ని లేదా కాపీ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ డౌన్లోడ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ కనిపిస్తుంది మీకు, డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇక్కడ. కానీ కొన్నిసార్లు మీకు ఏంటంటే ఇలా ఇస్తుంది, అంటే మీకు క్యాన్వా పేజ్ ఇవ్వదనమాట. అప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, జస్ట్ ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, టేబుల్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కాపీ పేస్ట్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. లేదా కింద కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, కాపీ పేస్ట్. లేదు ఇది నాకు ఒక పీడిఎఫ్ ఫార్మేట్లోనో లేకపోతే ఒక వర్డ్ ఫార్మేట్లో కావాలి అంటే మీరు కమాండ్ ఇవ్వండి. మళ్ళీ కమాండ్ ఏమి ఇవ్వాలి, డౌన్లోడ్ ది అబౌట్ డేటా ఎగ్జాక్ట్లీ, అంటే ఏం చేంజ్ చేయకుండా ఎగ్జాక్ట్లీ ఇన్ వర్డ్ డాక్యుమెంట్, ఒక డాక్లో ఇవ్వమని అడుగుతున్నాం అనమాట జస్ట్. సో ఇలా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు ఒక వర్డ్ ఫార్మేట్లో ఇస్తుంది. సో అలా మీరు వర్డ్ ఫార్మేట్లో కూడా డౌన్లోడ్, పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ అని అడగాలి, టేబుల్ ఫార్మేట్లో కావాలంటే టేబుల్ అని అడగాలన్నమాట. కమాండ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు కమాండ్ ఇవ్వాలి, డౌన్లోడ్ ది అబౌట్ డేటా ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ వాడాలి. లేకపోతే ఏమవుతుందంటే పైన డేటాని మళ్ళీ చేంజ్ చేసి ఇస్తుంది మీకు. సో ఎగ్జాక్ట్లీ ఇవ్వమంటే ఇస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ ఒక లింక్ జనరేట్ అయింది చూడండి. సో కాబట్టి ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ కంపల్సరీ వాడాలి. వాడితే మీకు ఏమిస్తుంది, ఇక్కడ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఇస్తుంది. సో మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆర్ క్యాన్వా. చూడండి ఇది క్యాన్వా, అంటే మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మీ కంప్యూటర్లో చేసుకోవచ్చు. లేదు అంటే క్యాన్వా అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. నాకు 2 ఆప్షన్స్ ఇచ్చింది అది చూడండి. ఇదేమో డైరెక్ట్ డౌన్లోడ్, కిందదేమో క్యాన్వా అనమాట. ఇది క్యాన్వా, ఇది డైరెక్ట్ డౌన్లోడ్. సో నేను క్యాన్వాని తీసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నా, ఇక్కడ చేసుకుంటే నాకు బాగానే ఉంది ఇది. సో ఇక్కడే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన ఉంటుంది మీకు, డౌన్లోడ్. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఓపెన్ అయిపోతుంది. నేను డౌన్లోడ్ చేసి చూపెడతాను చూడండి. లేదా ఆ లింక్ని క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా వర్డ్ ఫార్మేట్లో అనేది అది డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏం తెలియాలంటే అసలు ప్రాంప్ట్ ఎలా రాయాలో తెలిస్తే మనకు ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా వస్తుంది చూడండి. సో ఇది వర్డ్ ఫార్మేట్ అనమాట. మరి ఇప్పుడు మనకు ఏం అవసరం ఉంది, ఏం అవసరం అన్నీ కూడా తీసేసుకొని మనకు కావాల్సినట్టు మనం దీన్ని వాడుకోవచ్చు. సో ఇదేంటి, ఒక చాప్టర్ని ఎలా డివైడ్ చేయాలో రాసేటువంటి ఒక ప్రాంప్ట్. లెట్స్ గో. ఇప్పుడు నాకు యూనిట్ ప్లాన్ కావాలనుకోండి, జనరల్గా డైరెక్ట్ మీరు చాప్టర్ని బ్రేక్ డౌన్ చేయకుండా కూడా డైరెక్ట్ యూనిట్ ప్లాన్ కూడా అడగవచ్చు. ఆ ప్రాంప్ట్ ఏంటంటే ఈ ప్రాంప్ట్ అనమాట. డైరెక్ట్ మనకి యూనిట్ ప్లాన్ రాసే ఒక విధానం ఉంటుంది కదా, ఒక ఫార్మాట్, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో కావాలి నాకు, అంటే రెగ్యులర్గా మనం రాసే ఒక యూనిట్ ప్లాన్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్లోనే కావాలి అంటే ఈ ప్రాంప్ట్ ఇవ్వాలి మనం. ఏంటి ఆ ప్రాంప్ట్, ఇక్కడ చూడండి. యాక్ట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ కరికులం ప్లానర్ లేదా టీచర్, మీ ఇష్టం, ప్లానర్ లేదా టీచర్. మనం టీచర్ కాబట్టి టీచర్. అండ్ ప్రిపేర్ ఏ డీటెయిల్ యూనిట్ ప్లాన్. ఆ టాపిక్ పేరు ఇప్పుడు రియల్ నెంబర్ కాబట్టి రియల్ నంబర్స్ ఫర్ క్లాస్ 10. అంటే ఇందాక చేసింది ఏంటి, నేను జస్ట్ యూనిట్ ప్లాన్ రాయకుండా అసలు ముందు ఒక చాప్టర్ని నేను ఎలా డివైడ్ చేయొచ్చు, 12 పీరియడ్స్ ఎలా డివైడ్ చేయొచ్చు అనేది నేను చేశాను. లేదు డైరెక్ట్గా కూడా మీరు యూనిట్ ప్లాన్ని జనరేట్ చేయొచ్చు అనమాట. 10th క్లాస్ ముందు ఫిల్ చేసుకోండి ఇదంతా.
మ్యాథమెటిక్స్. ఇక్కడ సబ్జెక్ట్ మార్చుకుంటే చాలు మీకు, మిగతా అన్ని సేమ్. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 12. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్, ఈ యూనిట్ని మనం ఎప్పుడు బోధిస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ నెల లేక జూలై అనుకోండి, జూన్ ఆర్ జూలై ఆ మంత్ వేయండి, ఇక్కడ ఏకపోయినా ఏం కాదు, తర్వాత మనం ఎడిట్ చేసుకోవచ్చు. నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావాలి, ఎందులో అడుగుతున్నాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్. తెలుగులో కావాలంటే తెలుగు అనమాట. అలాగే మన యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రాస్తాం యూనిట్ ప్లాన్లో. క్లాస్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, యూనిట్ ప్లాన్, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ పీరియడ్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ పీరియడ్స్ ఏంటి, తర్వాత మంత్ ఏంటి, ఇయర్ ఏంటి అని రాస్తాం అనమాట జనరల్గా. సో ఇది బ్లాంక్ అనే వదిలేయండి, మీరేం ఫీల్ చేయకండి, ఇక్కడ అది ఫీల్ చేసుకుంటుంది. మనం జస్ట్ ప్రాంప్ట్లో ఫీల్ చేస్తే చాలు, ఈ ప్రాంప్ట్లో ఫీల్ చేస్తే చాలు, మనం మిగతా ఇన్ఫర్మేషన్ అంతా అదే జనరేట్ చేస్తుంది. ఈ ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ చేసి ఏఐకి ఇస్తే ఒక బ్యూటిఫుల్ యూనిట్ ప్లాన్ కూడా ఇస్తుంది మీకు. చూడండి ఇక్కడ నేను ఒక యూనిట్ ప్లాన్ చేసి చూపెడతాను. సో కాపీ పేస్ట్ చేశాను, జస్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ఇదే విధంగా మీరు జెమినీలో చేయొచ్చు, మైక్రోసాఫ్ట్ కోపైలట్ చేయొచ్చు, క్లాడ్లో కూడా చేయొచ్చు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏది యాక్యురేట్గా ఇస్తుందో మీరే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నా పరంగా చూస్తే కొన్నిసార్లు జెమినీ చాలా బాగా ఇస్తుంది, కొన్నిసార్లు చాట్‌జిపిటి బాగా ఇస్తుంది. ఈ మధ్య అయితే క్లాడ్ అయితే చాలా బాగా ఇస్తుంది, క్లాడ్ కూడా బ్యూటిఫుల్గా మీకు చేసిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒక యూనిట్ ప్లాన్, రియల్ నెంబర్కి సంబంధించిన యూనిట్ ప్లాన్, ఎస్సీఆర్టీ తెలంగాణ 10th క్లాస్ మ్యాథ్స్ నుంచి ఇచ్చింది మనకు. సో ఇక్కడ మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్కి ఒక డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంత యాక్యురేట్గా ఇచ్చిందో ఒకసారి చూడండి. క్లాస్, సబ్జెక్ట్, యూనిట్, చాప్టర్, రియల్ నెంబర్ అనే చాప్టర్ 1 ఇది. నేను చాప్టర్ 1 అని రాయాలి, కానీ నేను తీసుకుంది ఎందుకంటే ఆ బుక్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్ అని ఉంది కాబట్టి చాప్టర్ 1 అని కూడా రాసుకుంది. తర్వాత నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 9, ఎందుకు 12 పీరియడ్స్ అని ఇచ్చాను కాబట్టి 9 ఏమో ఇన్స్ట్రక్షన్ పీరియడ్, బోధన పీరియడ్లు, 3 ఏమో ప్రాక్టికల్ పీరియడ్గా ఇచ్చింది. అలాగే మంత్ అండ్ ఇయర్ నేను రాయలేదు, ఇచ్చేసింది. జూన్ నెలలో నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 12 నేను ఇచ్చాను కాబట్టి ఇక్కడ రాసింది. తర్వాత యూనిట్ ఫోకస్ దేని మీద, ఇది మనం అడగలేదు, బట్ ఈ యూనిట్లో బేసిక్గా ఏమేమి ఉంటుంది అనేది, ఫోకస్డ్ ఏరియా ఏంటనేది ముందే చెప్పేస్తుంది మనకు. అంటే ఒక బ్యూటిఫుల్ యూనిట్ ప్లాన్ అనేది రాసింది. సో యూనిట్ ప్లాన్ని మనం ఒక టేబులర్ ఫార్మాట్లో అడిగాం అనమాట. టేబులర్ ఫార్మాట్లో అడిగాం ఇలా. సో ఇలా నాకు టేబులర్ ఫార్మాట్లో కావాలని అడిగాం ఇలా. సో కాబట్టి ఇదే ఫార్మాట్లో మీకు ఇస్తుంది. లేదు దీంట్లో ఏమైనా ఎడిషన్ డిలీషన్ కావాలంటే మీకు ఎలా కావాలి యూనిట్ ప్లాన్ అనేది మీరే స్ట్రక్చర్ వేసుకోవాలి ఇక్కడ. సో చూడండి, యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఫస్ట్ పీరియడ్ చెప్పమంటుంది. అందులో కూడా స్టూడెంట్ ఏం నేర్చుకుంటాడో, అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ డివిడెండ్, డివైజర్, కోషెంట్ అండ్ రిమైండర్, దాని గురించి. యూక్లిడ్ డివిజన్ లెమ్మా, ఫైండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్ ఆల్గరిథం. అలాగే యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ చేయాలి, డిమాన్స్ట్రేషన్ మెథడ్ వాడాలి, అలాగే గైడెడ్ ప్రాక్టీస్ వాడాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ వాడాలి. సో ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన టేబుల్ ఫార్మేట్లో చక్కగా అది తయారు చేసి ఇచ్చేసినారు. అలాగే మనం అసెస్మెంట్ కూడా అడిగాము ఈ టేబుల్లో. అసెస్మెంట్, పిల్లల్ని నేను అసెస్మెంట్ చేయాలంటే ఏమేమి క్వశ్చన్స్ అడగాలి. సో ఇక్కడ చూడండి, మీకు అసెస్మెంట్ కూడా ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్లో నేను యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఒక ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పినప్పుడు ఓరల్ క్వశ్చన్స్ అడగండి బోర్డు పైన, తర్వాత కొన్ని ఎగ్జిస్టింగ్ క్వశ్చన్స్ ఇవ్వండి పిల్లవాళ్ళకి సాల్వ్ చేయడానికి, ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి ఇది. సో అలాగే తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, దీని అప్లికేషన్ మోడ్ నెక్స్ట్ పీరియడ్లో చెప్పమంటుంది. అప్పుడు ఏంటి, అబ్జర్వేషన్స్ కోసం పెయిర్ వర్క్ ఇవ్వమంటుంది, గ్రూప్ వర్క్ అనమాట. ఇద్దరిద్దరు కలిపి ఒక వర్క్ ఇవ్వమంటుంది, లేదా వర్క్ షీట్ ఇవ్వమంటుంది, లేదా షార్ట్ ప్రాబ్లమ్స్. అంటే పిల్లవాడికి అర్థమైందా లేదని మీరు ఎలా అసెస్ చేస్తారు, దట్ ఈస్ ఎవాల్యుయేషన్ టూల్ అనమాట. మనకు ఈ పీరియడ్ని ఎలా అసెస్ చేస్తారని చెప్పేది ఎవాల్యుయేషన్ టూల్, అది కూడా మీకు జనరేట్ చేసి ఇస్తుంది. అలాగే టీఎల్ఎం ఏం వాడాలి, నెంబర్ కార్డ్స్, వర్క్ షీట్, గ్రిడ్, రిబ్బన్, యాక్టివిటీ. సో ఇలా మీకు ప్రతి పీరియడ్ కూడా అది జనరేట్ చేసి ఇస్తుంది. దీన్ని మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని, ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని వాడుకోవచ్చు. అలాగే అలైన్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్, ఏమేమి అవుట్కమ్స్, బై ఎండ్ ఆఫ్ దిస్ యూనిట్ స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్కొక్క పీరియడ్కి ఒక్కొక్క అవుట్కమ్ ఇచ్చిందనమాట. 12 పీరియడ్స్కి 12 అవుట్కమ్స్ ఏంటి, అలాగే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, టీచర్కి ఉన్న ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, రెస్పాన్సెస్ ఏంటి, అలాగే అదనపు సమాచారం ఎక్కడి నుంచి సేకరించారు అనేది కూడా మనం రాయాల్సి ఉంటుంది. దీన్ని రాయమంటే ఇది కూడా రాసి ఇచ్చింది మీకు, లేదా మనం కూడా రాసుకోవచ్చు. అది చాలా చక్కగా మనకు ఒక యూనిట్ ప్లాన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనము, సో మీరు సేమ్ జెమినీలో కూడా ఇలాగే చేయొచ్చు. ఇదే ప్రాంప్ట్ మీరు అప్లోడ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. నేను తెలుగు కూడా చేసి చూపెడతా, హిందీ కూడా చేసి చూపెడతా, ఇంగ్లీష్ కూడా చేసి చూపెడతా, సైన్స్ కూడా, ఈవెన్ సోషల్ కూడా, ఏదైనా సరే మీరు అక్కడ సబ్జెక్టు, ఈ ప్రాంప్ట్లో మీరు జస్ట్ చేసేది ఏం లేదు. ఇక్కడ సబ్జెక్టు, తర్వాత చాప్టర్ నేము, మంత్, పీరియడ్ మార్చుకుంటే చాలు, లాంగ్వేజ్ మార్చుకుంటే చాలు. ఇక్కడ మార్చుకుంటే ఆ కాన్సెప్ట్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇదే తెలుగులో కావాలనుకోండి, ఈ యూనిట్ ప్లానే తెలుగులో కావాలనుకోండి, తెలుగులో ఎలా రాయాలి ప్రాంప్ట్, ఇలా రాయాలి. ఇదంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, ప్రాంప్ట్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ప్రాంప్ట్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏం చేంజ్ చేయలేము మనం.
ఇక్కడ ఏం మార్చాము, ఇక్కడ ఒకటి మార్చాము, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉన్నదాన్ని తెలుగు లాంగ్వేజ్ అని పెట్టాము, నాకు తెలుగులో కావాలి అని. అలాగే నాకున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్ మొత్తం కూడా నాకు తెలుగులో కావాలని అడుగుతున్నాము. ఆ స్ట్రక్చర్ ఏంటి, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారం ఎలా కావాలనేది కూడా నేను తెలుగులో రాసేసాను. ఇది యాస్టీస్ మనం అప్లోడ్ చేస్తే తెలుగులో ఇస్తుంది మీకు. ఒకవేళ తెలుగులో కావాలంటే ఇప్పుడు తెలుగులో దీన్ని కాపీ పేస్ట్, తెలుగులో కావాలంటే తెలుగులో కూడా ఇస్తుంది మీకు. సో నేను పేస్ట్ చేస్తున్నాను చాట్‌జీపీటీలో. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి మీరు సేమ్ దీన్ని పేస్ట్ చేసి మీ యొక్క టాపిక్ నేమ్ అవి మార్చుకోండి. ఓకే, సేమ్ హిందీలో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాప్టర్ పేరు ఏం తీసుకుందాం, దానశీలము. దానశీలము ఉంది కదా, 10th క్లాస్లో ఉన్నట్టుంది. సో అది రాయండి, దానశీలము. దానశీలము. కానీ తెలుగులో చేసేటప్పుడు ఏంటంటే స్పెల్ మిస్టేక్ చూసుకోవాలి జాగ్రత్తగా. దానశీలము. ఓకే, అండ్ ఇది 10th క్లాస్, ఇది 10th క్లాస్. సబ్జెక్ట్ నేమ్ అవి మార్చుకుంటే చాలు. తెలుగు. ఆ తెలుగులో కూడా కొంత ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అవి కూడా ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ దాన్ని బేస్ చేసుకొని రాయండి తెలుగు. అండ్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఒక 8 అనుకోండి, నాకు తెలియదు బట్ నేను రఫ్గా ఇస్తున్నాను మీకు. అండ్ ఏ మంత్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూలై అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ జూలై. ఎస్ఆర్టీ తెలంగాణ కరికులం. ఇది యాస్టీజ్, ఇక మనం ఏం మార్చట్లే, మిగతా అంతా సేమ్. ఇక జస్ట్ ఇక్కడ ప్రాథమిక సమాచారం ఏదైతే ఉందో, తరగతి ఏంటి, పాఠం పేరేంటి, ఎన్ని పీరియడ్లు, క్లాస్ ఏంటి, ఇవి మాత్రమే మనం మెన్షన్ చేస్తున్నాం. ఫర్ క్లాస్ 10, క్లాస్ మిస్ అయింది అక్కడ, క్లాస్ 10. ఓకే, రైట్. జస్ట్ అప్లోడ్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి తెలుగులో కూడా. కాబట్టి ఇది తెలుగు కొంచెం స్పెల్ మిస్టేక్స్ అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనము. తెలుగు, హిందీ అయితే నాకు తెలిసి పర్ఫెక్ట్గా ఇస్తుంది, బట్ తెలుగు అనేది కొంత స్పెల్ మిస్టేక్స్ కానీ గ్రామటికల్ లాంగ్వేజ్ అవి కొంచెం యాడ్ అవుతుంది. అందుకనే మనం ఏం మెన్షన్ చేసాం ఇక్కడ, సింపుల్ క్లియర్ తెలుగు లాంగ్వేజ్ అని మెన్షన్ చేసాం, ఫ్రెండ్లీ అనమాట, ఫ్రెండ్లీ వేలో. సో చూడండి ఇక్కడ తెలంగాణ ఎస్ఆర్టీ నుంచి బమ్మెర పోత రాసిన, మనం అసలు ఎక్కడ కూడా రచయిత పేరు రాయలే నేను, కానీ బమ్మెర పోత రచించినటువంటి శ్రీ మహాభాగవతం 8వ స్కందంలోని వామన చరిత్ర నుంచి స్వీకరించబడింది అనేది ఒక ఉపోద్ఘాతం కూడా ఇచ్చింది, చిన్న ఉపోద్ఘాతం ఇచ్చి ఈ యూనిట్ ప్లాన్ని జనరేట్ చేసింది. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చిందో చూడండి ఒకసారి. తరగతి తెలుగు ప్రథమ భాష ఇది. దానశీలము, బమ్మెర పోతన మహాత్ముడు కవి పేరు, అంటే ప్రాథమిక సమాచారం అన్నమాట ఇదంతా. పాఠ్య ప్రక్రియ ఎలా ఉంది, పురాణ ప్రక్రియ, ప్రాచీన పద్య పాఠ్య భాగం ఇది. సో ఇలా 8 కాలాంశాలు అంటే మనం పీరియడ్ ఇచ్చాము, అది కాలాంశాలు, జూలై. సో ఇందులో ప్రధాన ఇతివృత్తం దేనికి సంబంధించింది, దానము, త్యాగము, సత్యనిష్ట, ఇచ్చిన మాట కట్టుబడటం. నాకు తెలిసి కొంత స్పెల్లింగ్ బాగానే వచ్చింది. అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ అండి, మనం ప్రాంప్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే ఆ 7 పిల్లర్స్ని బేస్ చేసుకొని అంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది ఇక్కడ. అలాగే కవి పరిచయం కూడా ఇచ్చింది, కవి పరిచయం కూడా చక్కగా రాసి పెట్టేసి. సో మేబీ కరెక్టే కావచ్చేమో, చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, బోధన అభ్యాసన ప్రక్రియలో 8 పీరియడ్స్ని ఎలా డివైడ్ చేసింది, ఈ యొక్క యూనిట్ ప్లాన్ ఎలా ఇచ్చింది చూడండి. ఫస్ట్ పాఠ పరిచయం, కవి పరిచయం, నేపథ్యం చెప్పమంటుంది ఫస్ట్ పీరియడ్. జనరల్గా అదే చెప్తారు మన మాస్టర్లు. మా చిన్నప్పుడు కూడా తెలుగు మాస్టర్ కవి పరిచయము, పాఠ పరిచయము, నేపథ్యం ఫస్ట్ చెప్పిన తర్వాతనే అసలైన పాఠం మనకు మొదలు పెడతారు అనమాట. సో విద్యార్థులకు పాఠం పేరు, కవి, ఆ మూలం ఏంటి, ప్రక్రియ ఎలా గుర్తిస్తారు, దాని భావాన్ని చెప్పగలగడం అనమాట. అంటే పిల్లలు వివరించగలుగుతారు. అలాగే ఇది ఏంటి, డిస్కషన్ మెథడ్, సంభాషణ పద్ధతి, చర్చా పద్ధతిలో చెప్పమంటున్నారు. పూర్వజ్ఞాన పరిశీలన చేయమంటున్నాడు. చిత్ర కథల ద్వారా చెప్పమంటున్నారు అనమాట. అలాగే ప్రశ్నోత్తరాల ద్వారా చెప్పమంటున్నారు, బోధన వ్యూహం ఇది. అలాగే తెలుగు పాఠ్య పుస్తకం, బలి వామనుల చిత్రాలు, బ్లాక్ బోర్డ్, స్మార్ట్ బోర్డులు వాడమంటున్నారు, TLM. సో ఇలా మీకు ఒక ఫుల్ యూనిట్ ప్లాన్ ఇస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఇవాల్యుయేషన్ టూల్స్ ఏంటో కూడా ఇస్తున్నారు. ఇక్కడ మూల్యాంకనము ఎలా చేస్తారు, మౌఖిక ప్రశ్నలు అడగమంటున్నారు ఇక్కడ. సో ఇది చాలా చక్కగా ఇచ్చింది, నాకు తెలిసి అయితే కొంచెం బాగానే ఇచ్చింది అనిపిస్తుంది. సో ఇది ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. తెలుగు ఎవరైనా ఉంటే, తెలుగు సబ్జెక్ట్ టీచర్స్, సో ఇది బాగానే ఉందా, పర్లేదా మీకు, లేక ఏమైనా చేంజెస్ చేయాలా అనేది మీరు కామెంట్ బాక్స్లో రాయండి. సో ఈ ప్రాంప్ట్స్ మీకు కావాలి అంటే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక డిస్క్రిప్షన్లో, అలాగే ఫస్ట్ కామెంట్ బాక్స్లో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే మీకు అక్కడ ప్రాంప్ట్ హాయ్ అని, లింక్ క్లిక్ చేసిన తర్వాత హాయ్ అని పెట్టి మీరు సబ్జెక్ట్ రాయండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. తెలుగు ప్రాంప్ట్, ఇంగ్లీష్ ప్రాంప్ట్, హిందీ ప్రాంప్ట్ అని రాస్తే దానికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది మీకు నేను పంపిస్తాను అనమాట. సో ఇది చాలా పెద్ద టాపిక్ అండి, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జస్ట్ ఒక 10 మినిట్స్లో 15 మినిట్స్లో అయ్యే టాపిక్స్ కావు. సో బట్ నేను నాకు సాధ్యమైనంత వరకు మీకు అర్థవంతంగా, అలాగే మీకు పనికి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ తక్కువ సమయంలో అయినా సరే ఎఫెక్టివ్గానే ఇస్తున్నాను అనుకుంటున్నాను. బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే దీని మీద కంపల్సరీ మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం కూడా నేను ఒక కోర్స్ డిజైన్ చేసి ఉన్నాను. సో ఆ కోర్స్ అంటే ఫుల్ డే పడుతుంది, ఒక దాని గురించి నేర్చుకోవాలంటే ఫుల్ డే పడుతుంది అనమాట, ఒక్కొక్క టూల్ గురించి నేర్చుకోవాలంటే.
సో అది వీలుంటే మనం ఫర్దర్ అడ్వాన్స్ లెవెల్లోకి అది చెప్దాం. సో ఇది మీకు ఒక యూనిట్ ప్లాన్ ఎలా డిజైన్ చేసింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా చక్కగా. సో మీరు హిందీ కూడా చేయొచ్చు. నేను హిందీ ప్రాంప్ట్ కూడా ఇక్కడ చూపెడతాను మీకు, చూడండి. ఈ హిందీ ప్రాంప్ట్ అంటే ఇటు రాయాలి. యూనిట్ ప్లాన్లో ఏం లేదు, ఇది యాస్టీజ్ ఉంటుంది, మీకు అసలు ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ ఏం మార్చాం మనం, హిందీ తెలుగు ఇంగ్లీష్ ఉంటే తెలుగు ప్లేస్లో హిందీ అని పెట్టేసాము. తర్వాత ఏం చేస్తాం, ఈ సమాచారం అంతా నాకు హిందీలో ఇలా కావాలని హిందీలో నేను టైప్ చేసుకున్నాను. లేదు మీరు హిందీ టైప్ చేయకుండా ఇంగ్లీష్ ఇచ్చినా కూడా హిందీలో కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది మీకు. ఓకే, బట్ బెటర్గా మనకి ఎఫెక్ట్గా రావాలంటే దీన్ని పేస్ట్ చేయాలన్నమాట. ఇది హిందీ ప్రాంప్ట్. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా సపరేట్ ప్రాంప్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంకా డీటెయిల్గా మీకు ఇంకొక వీడియోలో చేసి చూపెడతాను. ఈ వీడియోలో నేను యూనిట్ ప్లాన్ ఒకటి, పీరియడ్ ప్లాన్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో కాబట్టి యూనిట్ ప్లాన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు. సో ఇప్పుడు మనము ఒక పీరియడ్ ప్లాన్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో దీనికి ప్రాంప్ట్ ఎలా రాయాలి, రైట్ ఏ లెసన్ ప్లాన్ డ్యూరేషన్ అంటే ఎన్ని నిమిషాలు, 45 మినిట్సా అది రాయాలి. టు ఎక్స్ప్లెయిన్ ద టాపిక్, ఇక్కడ టాపిక్ నేమ్ రాయాలి. టాపిక్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక పీరియడ్లో మనం బోధించేటువంటి సబ్ టాపిక్ అనమాట. ఆ పీరియడ్లో మనం బోధించవలసినటువంటి అంశం. ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ పీరియడ్లో మనం ఏం బోధించాలో ముందుగానే డివైడ్ చేసుకుని ఉన్నాం కదా ఇలా. ఫర్ ఎగ్జాంపుల్, సో టాపిక్ అంటే ఏంటి, ఇక్కడ సబ్ టాపిక్ అనమాట. సో ఇది ఈ పీరియడ్, ఈ టాపిక్ పేరు అక్కడ రాయాలి. ఇక్కడ టాపిక్ నేమ్ ఫ్రమ్ ద యూనిట్ లేదా చాప్టర్ అంటే చాప్టర్ నేమ్ రాయాలి. ఏ చాప్టర్ నుంచి, అది రియల్ నెంబర్ అయితే రియల్ నెంబర్, ఏ టాపిక్ అంటే ఆ టాపిక్లో నుంచి సబ్ టాపిక్ అనమాట అది. అండ్ ఫర్ గ్రేడ్ ఏ తరగతికి, అలాగే సబ్జెక్ట్ రాసి ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఇన్ ద లెసన్ ప్లాన్. అలాగే ఇది ఎస్సీఆర్టీ తెలంగాణకు సంబంధించిన కరికులం అని రాయాలి. అలాగే టీచ్ ఫ్రెండ్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావాలి నాకు, లేక తెలుగులో కావాలా, లేదా ఇంగ్లీష్లో హిందీలో కావాలా రాయాలి. అలాగే నేను ఏమడుగుతున్నా అంటే యాడ్ రిలవెంట్ పిక్చర్స్ ఆర్ ఇమేజెస్ ఆర్ యూజువల్ రిప్రజెంటేషన్స్ ఇన్ లెసన్ ప్లాన్ వేర్ ఎవర్ దే ఇంప్రూవ్ అండర్స్టాండింగ్. ఎక్కడైనా పిక్చర్స్ లేదా ఇమేజెస్ కానీ అవసరం ఉంటే అక్కడ కూడా నాకు ఇవ్వండి అని అడుగుతున్నాను అనమాట. ఇలా మనం ఒక ప్రాంప్ట్ రాసేసిన తర్వాత జనరల్గా మన లెసన్ ప్లాన్లో ఎలా ఉంటుంది, రాసేటప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, గ్రీటింగ్ యాక్టివిటీ, తర్వాత టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్, టార్గెటెడ్ వొకాబులరీ, తర్వాత టార్గెట్ వొకాబులరీ విత్ తెలుగు మీనింగ్ అని రాయాలి. అనౌన్స్మెంట్ ఆఫ్ ది టాపిక్, నీడ్ అండ్ రెలవెన్స్ ఆఫ్ ది టాపిక్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఆర్ టీచింగ్ ఐడ్స్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, తర్వాత ప్రజెంటేషన్, గ్రూప్ యాక్టివిటీ, ఇండివిజువల్ యాక్టివిటీ, రీక్యాప్చులేషన్, పీపుల్ ప్రాక్టీస్ లేదా వర్క్ షీట్స్. ఇలా నేను కొన్ని కాంపోనెంట్స్ బేసిక్గా మనము ఒక లెసన్ ప్లాన్ స్ట్రక్చర్ ఇచ్చాను 45 మినిట్స్కి. ఇది ఉండొచ్చు, లేదా మీరు మార్చుకోవచ్చు. అంటే మీకు ఎలా కావాలో అలా ఇక్కడ రాసుకోవాలి, ఏ కాంపోనెంట్స్ కావాలని రాయాలి. సో ఈ ప్రాంప్ట్ని నేను జస్ట్ కాపీ పేస్ట్ చేసి అందులో అప్లోడ్ చేస్తాను. ఎలా ఇస్తుందో చూద్దాం. సో ఆస్క్ ఎనీథింగ్ కాడ నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇందులో ఫిల్ చేయాలి కదా, ఏంటి 45 మినిట్స్ కావాలి, 45. సో ఫిల్ చేయండి డేటా 45 మినిట్స్. ఒక సబ్ టాపిక్ తీసుకుందాం, ఇందులోంచి ఒక సబ్ టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఈ సబ్ టాపిక్ నేను తీసుకుంటున్నాను. సింపుల్గా లేక మీరు షార్ట్ కట్లో అయినా రాయొచ్చు, లేదా ఫుల్గా మొత్తం పెట్టవచ్చు. నేను జస్ట్ షార్ట్ కట్ పీరియడ్ నెంబర్ 2ది తీసుకుంటున్నాను. నేను పీరియడ్ నెంబర్ 2ది అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. చాప్టర్ పేరేంటి మనకు, రియల్ నంబర్స్. అంటే ఈ పీరియడ్లో మనం ఏం బోధిస్తున్నామో ఆ కాన్సెప్ట్ పేరు రాయాలి. క్లాస్ 10 సబ్జెక్ట్ మ్యాథ్స్. సైన్స్ కూడా రాయొచ్చు, మీ ఇష్టం. సో ఇప్పుడు నేను ఏం చేయట్లేదు, జస్ట్ సింపుల్గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు 45 మినిట్స్లో మనం, సో ఇక్కడ మినిట్స్ ఒక పీరియడ్ ప్లాన్ మనకి ఇచ్చింది, లెసన్ ప్లాన్ ఇచ్చింది. టాపిక్ ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ ఆల్గరిథం. సో మ్యాథమెటిక్స్ రియల్ నెంబర్ 45 మినిట్స్. కరికులం ఎస్సీఆర్టీ తెలంగాణ బేస్ చేసుకుని టీచింగ్ అప్రోచ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఇది. సో ఎంక్వైరీ బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, ఈ మెథడ్స్ని దీంట్లో వాడారు. సో ఇప్పుడు చూడండి, సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఇచ్చింది, రికాల్ ద యూక్లిడ్ డివిజన్ లెమ్మా, దాని ఫార్ములా కూడా ఇచ్చింది ఇక్కడ మనకు. అలాగే ఎక్స్ప్లెయిన్ ది హౌ ద డివిజన్ ఆల్గరిథం కెన్ బి యూజ్డ్ టు స్టడీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్. ఇలా కొన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ రాసింది, దాని ఈక్వేషన్స్ రాసింది. గ్రీటింగ్ ఎలా చేయాలి, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఆర్ యూ రెడీ టు డిస్కవర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ నంబర్స్ టుడే. సో టీచర్ బోర్డు మీద ఏం రాస్తారు, రాస్తారు అనమాట. మళ్ళీ అడుగుతాడు, వాట్ ఈస్ కామన్ అబౌట్ దీస్ నంబర్స్, ఈ నంబర్స్లో కామన్ ఏంటి, స్టూడెంట్ రిప్లై. ఇలా ఒక ఇంట్రడక్షన్ పార్ట్ని ఎలా చేయాలనేది మీకు కూడా, గ్రీటింగ్ యాక్టివిటీ ఎలా చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్ ఎలా చేయాలి. అండ్ దెన్ టార్గెటెడ్ వొకాబులరీ, దీని ద్వారా పిల్లవాడు నేర్చుకునేటువంటి కొన్ని వొకాబులరీస్ ఉన్నాయి. అండ్ సో తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ ది టాపిక్. సో టాపిక్ అనౌన్స్మెంట్లో మనం ఎలా ఫాలో అవ్వాలి, ఒక స్ట్రక్చర్ ఇచ్చింది, బోర్డు మీద ఇలా రాయమంటుంది మనకు. అంటే దిస్ ఇస్ ద మైండ్ మ్యాప్ అనమాట, పిల్లవాడికి మైండ్ మ్యాప్ ఇలా రాయాలి. అండ్ దెన్ నీడ్ అండ్ రిలవెన్స్ ఆఫ్ ది టాపిక్.
సో ఇలా స్టూడెంట్ ఏం రెస్పాన్సెస్ ఏంటి, టీచర్ రెస్పాన్సెస్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు. అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏం వాడాలి, యూజువల్ ఎయిడ్స్ ఏం వాడాలి, అలాగే కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ 20 minutes, గ్రూప్ యాక్టివిటీ ఎలా చేయించాలి అండ్ గ్రూప్ డిస్కషన్ ఎలా చేయాలి, ఇండివిజువల్ యాక్టివిటీకి కొన్ని వర్క్ షీట్ జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇలా మనకు ఒక క్వశ్చన్ పేపర్ వర్క్ షీట్ కూడా ప్రాక్టీస్ చేయడానికి పిల్లలకి వర్క్ షీట్ కూడా జనరేట్ చేసి ఇచ్చింది ఇట్లా ఆన్సర్కి. సో ఇలా 45 minutesలో మనకు ఒక పీరియడ్ ప్లాన్, లెసన్ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తుంది ఇక్కడ. ఓకే, ఇది నచ్చలేదండి, ఇది నచ్చకపోతే ఏం చేయాలి, ఇంకొకసారి జనరేట్ చేయమని అడగవచ్చు మీరు. కింద మీకు ఒక రీసైకిల్ లాగా ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ట్రై అగైన్ అని వస్తుంది. ఒక్కొక్కసారి థింక్ లాంగర్ అని కూడా వస్తుంది అనమాట. ట్రై అగైన్ అంటే ఇంకొక రకంగా జనరేట్ చేయి నాకు, అది నచ్చకపోతే మీకు ఇంకొక రకంగా జనరేట్ చేయమని అడగడం. ఓకే, మ్యాక్సిమం ఇంచుమించు అంతే, అదే అదే అలాగే ఇస్తుంది, కొంచెం చేంజ్ చేసి ఇస్తుంది అంతే. సో ఇలా మీరు ఒక 45 minutes లెసన్ ప్లాన్ని జనరేట్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఈ ప్రాంప్ట్ని కూడా వాడితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఆన్సర్. ఈ ప్రాంప్ట్ని వాడితే కొంచెం పెద్దగా ఉంటుంది ఈ ప్రాంప్ట్. కాపీ అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి స్టెప్లో మీకు ఏం కావాలో అడగడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఏం చేసాము, ఈ ప్రాంప్ట్లో జస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్, ఇక్కడ ఏం చేసాము అంటే ఫస్ట్ ప్రాంప్ట్లో ఇక్కడ జస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని చెప్పేసాము. అలా గ్రీటింగ్ ఈ స్టెప్స్ అంటే హెడ్లైన్స్ మాత్రమే ఇచ్చాము. కానీ ఈ ప్రాంప్ట్లో నేను ఏం ఇచ్చానంటే ప్రతి హెడ్లైన్ ఎలా ఉండాలో కూడా మనం డైరెక్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ అవుట్కమ్స్ నాకు 3 నుంచి 5 మాత్రమే రాయమని రిస్ట్రిక్షన్ చేయడం అనమాట. లేదా గ్రీటింగ్ యాక్టివిటీ ఎలా ఉండాలి, ఎంగేజింగ్గా ఉండాలి, వార్మప్ యాక్టివిటీ లాగా ఉండాలి, క్రియేట్ ఏ పాజిటివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. అంటే నాకు ఈ ప్రతి స్టెప్ ఎలా ఉండాలి అనేది ముందుగానే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇది చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం అనమాట. ఒకవేళ ఇది ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి చూపెడతాను మీకు, చూడండి. ఇది చాలా డీటెయిల్డ్ ప్రాంప్ట్. సో దీని నుంచి ఎలా టాపిక్ జనరేట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక ఏదైనా సైన్స్ టాపిక్ తీసుకుందాం. సైన్స్ టాపిక్ 45 minutes. టాపిక్ నేమ్ ఏం తీసుకుందాం, బయాలజికల్ సైన్స్ ఏం తీసుకుందాము. ఒక సబ్ టాపిక్ పేరు సెల్స్, సెల్ స్ట్రక్చర్. సో టాపిక్ పేరు వచ్చేసి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, లేదా ఇంట్రొడక్షన్ ఆఫ్ సెల్ స్ట్రక్చర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఫస్ట్ టాపిక్ తీసుకుంటున్నాను, ఇంట్రో ఆఫ్ సెల్ స్ట్రక్చర్ ఫ్రమ్ చాప్టర్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. ఇది 10th క్లాస్లో ఉంటుంది. సో ఇది 10th or 9th, ఐ డోంట్ నో, క్లాస్ 10. సబ్జెక్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్, బయోసైన్స్, SCRT తెలంగాణ. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఇస్తుందో. సో అంటే పీరియడ్ ప్లాన్ యొక్క స్ట్రక్చర్ మీరు మార్చుకోవచ్చు అండి. అంటే ఈ ఇందులో ఉన్న కాంపోనెంట్స్ మనం తీసుకోవాలని కాదు, బేసిక్గా నేను చెప్తున్నాను. సో ఇది సైన్స్లో మనం అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుందో లేదు చూడండి. బ్యూటిఫుల్ అంటే మనం ప్రాంప్ట్లో ఎలా అడిగామో అలా ఇస్తుంది. నేను ప్రాంప్ట్లో ఏం అడిగాను, ఇక్కడ ఇమేజెస్ కూడా కావాలని అడిగాను కాబట్టి ఇమేజెస్ ఇచ్చింది నాకు, రిలవెంట్ ఇమేజెస్. ఇక్కడ అడిగాం కదా మనం, యాడ్ రిలవెంట్ ఇమేజెస్ ఆర్ పిక్చర్స్ యూజువల్ రిప్రజెంటేషన్. సో కాబట్టి ఇమేజెస్ కూడా ఇస్తుంది మనకి ఇక్కడ, దానికి సంబంధించిన ఇమేజెస్. సో ఇప్పుడు 45 minutesలో ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక పీరియడ్ ప్లాన్ చేసి చూపెట్టింది AI. సో టెక్స్ట్ బుక్ ఎక్కడి నుంచి తీసుకుంది, SCRT తెలంగాణ 10th క్లాస్ టాపిక్ ఇది. సో ఈ 45 minutesని బ్రేక్ డౌన్ కూడా ఇచ్చింది, కావాలంటే తీసుకోవాలి, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ మనం ఏం అడిగాము, 3 to 5 కావాలన్నా. సో అంతకుముందు నేను మ్యాథ్స్లో జనరేట్ చేస్తే ఏమైంది, చాలా ఇచ్చింది. కానీ ఇక్కడ ఏంది, ఒక రిస్ట్రిక్షన్ అనమాట, నాకు 4-5 చాలు అనిపిస్తే దాన్ని మెన్షన్ చేయాలి. లెర్నింగ్ అవుట్కమ్స్ నాకు 3 to 4 ఇవ్వు అని అడగడం అనమాట. సో ముందుగానే మనం AIకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, ఇంతకు మించి ఇవ్వకు అని. అండ్ అవి కూడా ఎలా ఉన్నాయి చూడండి, రిమెంబర్ బేస్డ్ అండర్స్టాండింగ్ అప్లై ఎనాలిసిస్ మోడ్. ఇది ఎలా ఉన్నది, రిమెంబర్, అండర్స్టాండ్, అప్లై, ఎనాలిసిస్ అనే కాన్సెప్ట్ మీద ఉంది ఇది. అంటే మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా ఇస్తుంది. అలాగే గ్రీటింగ్ యాక్టివిటీ, వాట్ యామ్ ఐ మేడ్ ఆఫ్. నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్ ఎలా చేయాలి, అలా క్విక్ మైండ్ మ్యాప్ ఎలా చేయాలి. తర్వాత టార్గెటెడ్ వొకాబులరీ ఏంటి, ఇక్కడ దాని తెలుగు మీనింగ్ అడిగా నేను, తెలుగు మీనింగ్ కూడా ఇచ్చింది, మ్యాక్సిమం కరెక్ట్గానే ఇచ్చింది అనుకుంటున్నాను. అండ్ టీచర్ స్ట్రాటజీ ఏంటి, అనౌన్స్మెంట్ ఆఫ్ ది టాపిక్. సో ప్రతి దాంట్లో నేను ఇమేజెస్ ఇవ్వమన్నా, నేను ఎక్కడైనా అవసరమైతే ఇమేజెస్ ఇవ్వమన్నా, కాబట్టి ఇమేజెస్ కూడా ఇచ్చింది నాకు ఇందులో. మీరు దీన్ని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీడ్ అండ్ రిలవెన్స్ ఆఫ్ ది టాపిక్ ఎలా చేయాలి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏం వాడాలి, కాన్సెప్ట్స్లో అండర్స్టాండింగ్ ఎలా చేయించాలి, వాట్ ఈస్ సెల్ అనే క్వశ్చన్ కార్డ్ మొదలెట్టి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మినియేచర్స్ ఏం వాడాలి, సెల్ మెంబ్రెన్స్, తర్వాత డయాగ్రామ్స్ గీసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. తర్వాత యానిమల్ సెల్, ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ గురించి డయాగ్రామ్ కూడా ఇచ్చింది. గ్రూప్ యాక్టివిటీ ఎలా చేయించాలి, సో దానికి కార్డ్ ఎలా జనరేట్ చేయాలి, టీచర్ రోల్ ఏంటి, స్టూడెంట్ రోల్ ఏంటి, తర్వాత ఒక వర్క్ షీట్ కూడా ఇచ్చింది. సమ్మప్ ఎలా చేయాలి. సో దిస్ ఈజ్ వర్క్ షీట్ పిల్లలకి టెస్ట్ పెట్టుకోవడానికి. సో దానికి ఆన్సర్ కీ కూడా అడిగా నేను, ఆన్సర్ కూడా ఇవ్వమంటే ఆన్సర్ కీ కూడా చేసింది.
సో అంటే ఇచ్చిన ప్రాంప్ట్లో ఆన్సర్ కీ కూడా కావాలని అడిగాను కాబట్టి ఆన్సర్ కీ కూడా ఇచ్చింది. సో బ్లాక్ బోర్డ్ వర్క్ ఎలా చేయాలి. సో ఇలా ఒక పీరియడ్ ప్లాన్ మీకు 45 మినిట్స్లో ఎలా బోధించాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ జనరేట్ ఏ యూనిట్ ప్లాన్ ఆర్ ఏ లెసన్ ప్లాన్ బై యూజింగ్ ఏ ఎఫెక్టివ్ ప్రాంప్ట్. సో ఇలా మీరు తెలుగులో చేయవచ్చు, హిందీలో చేయవచ్చు, ఇంగ్లీష్లో చేయవచ్చు. తెలుగులో కావాలంటే ఏంటి స్ట్రక్చర్, ఇది స్ట్రక్చర్, ప్రాథమిక సమాచారం, సాధించాల్సిన సామర్థ్యాలు, ఇలా తెలుగులో కాపీ పేస్ట్ చేసి మీ టాపిక్ పేరు ఇస్తే సరిపోతుంది. అండ్ హిందీలో కావాలంటే హిందీ డీటెయిల్స్ ఇవ్వాలి. అక్కడ హిందీ చాప్టర్ ఏంటి, దాంట్లో సబ్ టాపిక్ ఏంటి, తర్వాత దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఇవ్వండి. ఇది హిందీ స్ట్రక్చర్. అలాగే ఇంగ్లీష్ స్ట్రక్చర్. సో ఇది లాంగ్వేజెస్ అనమాట. సో ప్రాంప్ట్స్ అనేవి నేను అంటే లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ అనేది లాంగ్వేజ్ టీచర్కి ఒక రకంగా ఉంటుంది, నాన్ లాంగ్వేజ్ టీచర్స్కి ఒక రకంగా ఉంటుంది, అంటే సబ్జెక్ట్ టీచర్స్కి ఒక రకంగా ఉంటుంది. కాబట్టి నేను 2 రకాలుగా తయారు చేసి ఉన్నాను ప్రాంప్ట్స్. అంటే నాన్ లాంగ్వేజ్ ఎలా చేయాలి, లాంగ్వేజెస్ ఎలా చేయాలి. సో దాంట్లో ఏమైనా ఎడిషన్ డిలీషన్ ఉంటే మీరు చేసుకోవచ్చు. అంటే స్టెప్స్ ఒకటి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే మీరు మార్చుకొని ఇదే ప్రాంప్ట్ని వాడి మీరు ఏ టాపిక్ అయినా ఏ పీరియడ్కి అయినా మీరు ప్లాన్స్ జనరేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ChatGPT అండ్ జెమినైలో కూడా ఇన్ఫర్మేషన్ సేమ్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. సో ఇప్పుడు నేను ఒక టాపిక్ని హిందీలో ఒక టాపిక్ నేను మీకు జెమినై వాడి చూపెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో ఏదైనా ఒక టాపిక్ తీసుకొని చేద్దాము. అది మనం ఒకసారి జెమినైలో ఎలా ఉంటుందో ఒకసారి చేసి మీకు క్లోజ్ చేసేస్తాను వీడియో. సో జెమినై ఎప్పుడైనా సరే మనము ఒక టూల్ మీద కమాండ్ బాగా పెంచుకున్న తర్వాత ఇంకొక టూల్ నేర్చుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే ముందు ChatGPTని బాగా నేర్చుకోండి. ChatGPT తోటి ప్రతి వర్క్ చేయండి ఫస్ట్. అప్పుడు మీకు ఏమైతే ChatGPT ద్వారా ఎలా జనరేట్ చేయాలో అర్థమైపోతుంది. సో ChatGPT మీరు పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత జెమినై నేర్చుకోండి, తర్వాత క్లాడ్ నేర్చుకోండి. క్లాడ్ అనేది వెరీ అడ్వాన్స్ లెవెల్ మనకు. క్లాడ్ నేర్చుకోండి. ఆ తర్వాత చాలా టూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టూల్ గురించి కూడా నేను సాధ్యమైనంత వరకు నెంబర్ ఆఫ్ సిరీస్ మీకు చేస్తూ ఉంటాను. సో కాబట్టి ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. సో కాబట్టి ఒక వీడియో చేయాలంటే చాలా కష్టపడవలసి ఉంటుంది. సో మీరు నాకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి మీ యొక్క సపోర్ట్ కూడా నాకు అవసరము. సో మీకు ఏం కావాలి అంటే ఎటువంటి కంటెంట్ మీకు కావాలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు జెమినైలో కూడా ఒక హిందీ లెసన్ ప్లాన్ చూద్దాము. జస్ట్ మీకు డెమో చూపెడుతున్నాను హిందీ ఎలా వస్తుంది ఈ ప్రాంప్ట్ తోటి. సో నాకు టాపిక్ పేరు తెలియదు, బట్ నేను బరస్తే బాదల్ అని పెట్టేస్తున్నాను సింపుల్గా. బరస్తే బాదల్ ఇంగ్లీష్లో రాసినా ఏం పర్లేదు, తీసుకుంటుంది అది. హిందీలో టైప్ చేసినా పర్లేదు. టాపిక్ పేరు కూడా ఇంట్రో ఆఫ్. నేను జస్ట్ ఇంట్రో ఆఫ్ 10th క్లాస్లో ఉన్నట్టుంది చాప్టర్. అప్పుడు టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చెప్పారు. సో కాబట్టి నేను జస్ట్ మీకు చూపెట్టడానికి తీసుకున్నాను. అలాగే ఇంక్లూడ్ ది ఫాలోయింగ్ అండ్ ఇది హిందీలో కావాలి మనకు. ఇందులో కావాలి హిందీ లాంగ్వేజ్. ఓకే రైట్, హిందీ లాంగ్వేజ్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాను. సో నౌ అప్లోడ్. చూడండి హిందీ కొంచెం పర్లేదు యాక్యురేట్గానే ఇస్తుంది. సో టాపిక్ 10th క్లాస్ నుంచి తీసుకుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ బరస్తే బాదల్ జస్ట్ ఫస్ట్ పీరియడ్ 45 మినిట్స్ ఇవ్వమని. లెర్నింగ్ అవుట్కమ్స్ ఇచ్చింది. సో మీరు నేర్చుకోండి. సున్నా లౌడ్ బోల్నా, లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ ఇది, అండ్ లేఖన మూల్యం కా వికాస్. సో హిందీ ఎప్పుడో 10th క్లాస్లో నేర్చుకున్న తర్వాత నేర్చుకోలేదు కాబట్టి సారీ, ఏమైనా తప్పు చదువుతుంటే సారీ. అండ్ సో ఇలా మీరు చూడండి ఒకసారి, కొంచెం డీటెయిల్గా ఇచ్చింది. హిందీ మాస్టర్స్ ఎవరైనా ఉంటే దీని మీద కామెంట్ చేయండి. ఎలా ఉంది లెసన్ ప్లాన్, ఓకేనా? ఈ ప్రాంప్ట్ తోటి మీకు ఒక పీరియడ్ ప్లాన్ పర్లేదా, బాగానే వచ్చిందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి కంపల్సరీగా. సో ఫర్దర్గా మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇలా ఒక 45 మినిట్స్ మీకు పీరియడ్ ప్లాన్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది సింపుల్గా హిందీలో ఇది. సో వీటితోటి మీరు ఒక యూనిట్ ప్లాన్, ఒక లెసన్ ప్లాన్ ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ అనేది నేను నా యొక్క వాట్సాప్ ఛానల్ దాంట్లో పోస్ట్ చేస్తాను. మీరందరూ ఎవరికైతే ఇది ప్రాంప్ట్స్ కావాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది వాట్సాప్ ఛానల్ది. దాని నుంచి లాగిన్ మీరు నాకు హాయ్ అని పంపండి, మీ సబ్జెక్ట్ పేరు రాయండి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడు ChatGPTలో కూడా ఎలా ఇస్తుందో ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇది కొంచెం డీటెయిల్గా ఇస్తుంది మీకు. జెమినైతో పోలిస్తే ఇక్కడ డీటెయిల్గా వస్తుంది. మీకు కావాలంటే పిక్చర్స్ కూడా ఇస్తుంది. కొన్ని మనం పిక్చర్స్ కూడా ఇవ్వమన్నాం కాబట్టి దానికి బరస్తే బాదల్, కురిసే మేఘాలు, దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా మీకు ఇచ్చింది ఇక్కడ. సో ఇది జెమినైలో ChatGPT అంటే ఏది ఎప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తుందో మనం చెప్పలేము. ఒక్కొక్కసారి ChatGPT చాలా బాగా ఇస్తుంది, ఒక్కొక్కసారి జెమినై బాగా ఇస్తుంది. బట్ కంపారిటివ్లీ ఏది బెటర్ అనేది మనం రికమెండ్ చేయలేం. బట్ అందరూ ChatGPT బాగుందని చెప్పుకున్నారు కాబట్టి ChatGPTలో మీరు ఎక్కువ వర్కౌట్ చేయండి. తర్వాత జెమినై కూడా మీరు యూజ్ చేయవచ్చు. ఓకే. అండ్ క్లాడ్ ఇంకా బాగా ఇస్తుంది. బట్ క్లాడ్ అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్ రావాలి ఆపరేటింగ్.
సో ఈ 2 నేర్చుకున్న తర్వాత మనం క్లాడ్ గురించి నేర్చుకుందాము. సో చూడండి చాలా బాగా వచ్చింది నాకు తెలిసి ఇందులో చాలా బాగా వచ్చింది. జెమినీతో పోలిస్తే చాట్‌జీపీటీలో చాలా బాగా వచ్చిందన్నమాట. సో ఇలా మనము మనకు రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకు ఎలా కావాలో అలా ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే తదనుగుణంగా మీరు ఏమి ఇవ్వాలి, ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. సో కాబట్టి నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటంటే ఒక 7 పిల్లర్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాంప్ట్ని ఎలా రాయాలో నేర్చుకోండి. సో ఆ ప్రాంప్ట్ రాయడం వస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా యాక్యురేట్గా వస్తుంది. సో ఈ రోజు మనం ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ తోటి యూనిట్ ప్లాన్ ఎలా జనరేట్ చేయాలి లేదా ఒక పీరియడ్ ప్లాన్ ఎలా జనరేట్ చేయాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏదైనా మీరు మీ యొక్క రెస్పాన్సెస్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. అలాగే మీరు ఈ ప్రాంప్ట్స్ కనుక మీకు కావాలంటే నా యొక్క వాట్సాప్ ఛానల్లో మీరు ఫాలో అవ్వండి. అందులో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఏఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ రామ్లాల్, RTV EduTech.